హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ద ఐస్లాండ్స్ అయితే నేర్చుకుపోతున్నాం. లాస్ట్ 2 వీడియోస్ అయితే నేను చక్కగా అయితే పెట్టలేదు. సో ఈ వీడియో అయితే చక్కగానే వస్తుంది అండ్ లైక్ షార్ట్ లాగా ఒక సైజ్ లాగా వచ్చింది. సో ఈ వీడియో అయితే చక్కగానే వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సారీ ఫర్ దట్ గైస్. సో యా, మనం ఇంకా చాప్టర్లోకి వెళ్ళిపోతే ద ఐస్లాండ్స్. మనం లాస్ట్ మనకు కోస్టల్ ప్లెయిన్స్ వరకు మనం నేర్చేసుకున్నాము. ఇప్పుడు మనము ద ఐస్లాండ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ఇండియా హ్యాస్ ఎ వర్స్ట్ మెయిన్ ల్యాండ్. మనకు ఇండియా గురించి మనకు తెలుసు. ఏంటిది, చాలా చాలా పెద్దగా ఉంటుంది ల్యాండ్, చాలా మంచి ఫర్టైల్ ల్యాండ్ మంది అని చెప్పేసి మనకు తెలుసు. బిసైడ్ దీస్ ద కంట్రీ హ్యాస్ 2 గ్రూప్స్ ఆఫ్ ఐస్లాండ్స్. మనకు దీన్ని పక్కన పెడితే, అంటే మన ఇండియాని పక్కన పెడితే, మనకు ఇండియా కొంచెం బయటికి వెళ్తే మనకు ఇండియాకి 2 ఐస్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇదండి 2 ఐస్లాండ్స్. మనకి ఆల్రెడీ చాలాసార్లు మనం నేర్చుకొని ఉంటాం. ఒకటి లక్షద్వీప్, ఇంకోటి అండమాన్ అండ్ నికోబార్. వీటి గురించి ఇంకా కొంచెం మనం నేర్చుకోబోతున్నాం ఈ సైడ్ హెడ్డింగ్లో. సో locate the Lakshadweep Islands near the close. Locate the Lakshadweep Islands lying close to the Malabar coast of Kerala. కేరళ ఒక మలబార్ కోస్ట్, అంటే కేరళ. ఇదండి కేరళ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు దీని మలబార్ కోస్ట్ దగ్గర మనకు లక్షద్వీప్ ఐస్లాండ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే లొకేషన్ ఏమంటున్నారు, ఇంకా మనం ఆల్రెడీ చూసేసుకున్నాం. ఇది మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు. These groups of islands is composed of small coral islands. మనకు ఇక్కడ కోరల్ ఐస్లాండ్స్ లాగా ఇది మనకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. కోరల్ అనే ఒక టైప్ ఆఫ్ రాక్స్ అనమాట. ఆ రాక్స్ అనేది ఈ లక్షద్వీప్ ఐస్లాండ్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనకు కోరల్ ఐస్లాండ్స్ అని కూడా పిలుస్తారు. దేన్ని అంటే ఇది లక్షద్వీప్ ఐస్లాండ్ దేని దగ్గర ఉంటుంది అంటే మలబార్ కోస్ట్, కేరళ సైడ్ మలబార్ కోస్ట్ దగ్గర ఉంటుంది అని చెప్పొచ్చు. ఎర్లియర్ దేర్ వేర్ నోన్ యాజ్ లొకేడే మానికో అండ్ మణిదేవ్. అంటే మనకు ఇవి లక్షద్వీప్ ఉంది కదా, ఈ లక్షద్వీప్ అనేది ఒక నేమ్ ఉండకుండా ఇంతకుముందు మనకు ఎప్పుడు 1917కి ముందు మనకు దీన్ని లక్కడీవ్, మానికో, అమిండీవ్ అనే ఒక నేమ్స్ లాగా పిలిచేవాళ్ళు. అంటే ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్కలాగా. ఇప్పుడు మన మనము ఇండియా అని పిలుచుకుంటాం, దాని లోపల మనకు చాలా ఉంటాయి కదా. సో అలాగా ఈ 3 పేర్లతోటి వాళ్ళు పిలుచుకునేవారు. ఎప్పుడు 1973కి ముందు. ఇన్ 1973 దీస్ వర్ నేమ్డ్ యాజ్ లక్షద్వీప్. 1970లో ఇది లక్షద్వీప్ అనే నేమ్ అనేది మనకు వచ్చింది. ఈ డేట్ ఇంపార్టెంట్. మనకు దాన్ని నేమ్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్, నేర్చుకోండి మరి. ఓకే, ఇట్ కవర్స్ స్మాల్ ఏరియా ఆఫ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. మనకి ఇది కొంచెం తక్కువ ఏరియానే కవర్ చేస్తుంది. ఎంత 32 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తుంది. కవరత్తి ఐస్లాండ్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది లక్షద్వీప్. కవరత్తి ఐస్లాండ్స్ ఏదైతే ఉందో లైక్ బాల్స్ లాగా అనమాట. వీటిలన్నిటికీ అంటే కొంచెం దీనికి దగ్గర ఉంటుంది. సో అది కొంచెం కంట్రోల్ చేస్తున్నట్టు, అంటే కొంచెం పెద్దగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. ద ఐస్లాండ్ గ్రూప్ హ్యాస్ గ్రేట్ డివర్సిటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫన్నా. అంటే ఫ్లోరా అంటే యానిమల్స్ లైక్ బొచ్చు ఉంటాయి కదా, లైక్ బొచ్చు ఉండే అది యానిమల్స్ మనము ఇది ఫన్నా అంటాము. అండ్ బర్డ్స్ని మనము, అంటే హెయిర్ ఉన్న బర్డ్స్ని మనము ఫ్లోరా అంటాం. ద పిట్టి మనకు ఈ ఫ్లోరా ఫన్నా అనేది మనకు ఐస్లాండ్, ఇది ఏంటిది లక్షద్వీప్ ఐస్లాండ్స్లో ఎక్కువ ఉంటుంది. ద పిట్టి ఐస్లాండ్ విచ్ ఈస్ అన్హెబిటెడ్ హ్యాస్ ఎ బర్డ్ సెంచరీ. పిట్టి ఐస్లాండ్ అనే ఒక ఐస్లాండ్, దాంట్లో మనకు బర్డ్ సెంచరీ అనేది ఉంటుంది. సాచురీ అంటే బర్డ్ని సేవ్ చేసుకుంటూ వాళ్ళు పెట్టుకుంటారు. Now you see the elongated chain of islands located in the Arabian Sea, eastern from north to south. మనకు ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, ఇప్పటి వరకు మనము లక్షద్వీప్ గురించి నేర్చుకున్నాం. అంటే ఇటు వెస్ట్ సైడ్ ఉన్న లక్షద్వీప్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం బే ఆఫ్ బెంగాల్లో ఉన్న
అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఇది ఎలా ఉంటుందంటే నార్త్ టు సౌత్ ఇలా ఒక పోల్, దాని ఇది పోల్ అనేది ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది, దాని పోల్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది పోల్ దాన్ని, అంటే ఇక్కడికి ఇలా కిందికి వస్తుంది, ఇలా ఉంటుంది కదా ఇద్దండి, ఇలా 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 వచ్చి మనకు ఇది వాటర్ అనేది ఉంటుంది కదా, వాటర్ లెవెల్లోకి మునిగిపోతుంది. సో విజిబుల్ ఉండేదంతా ఐస్లాండ్ అని అనుకుంటాం, ఐలాండ్ అని అనుకుంటాం. సో దే ఆర్ బిగ్గర్ ఇన్ the Andaman and Nicobar Islands. They are bigger in size and are more numerous and scattered. The entire groups of islands is divided into two broad categories. The Andaman in the north and Nicobar in the south. అండమాన్ ఎక్కడ ఉంటుంది అంటే నార్త్లో ఉంటుంది, అండమాన్ నార్త్లో ఉంటుంది, నికోబార్ ఎక్కడ ఉంటుంది అంటే సౌత్లో ఉంటుంది. సో అలా ఉంటుంది అని చెప్పేసి. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ దీస్ ఐస్లాండ్స్ ఆర్ అన్ ఎలెక్టివ్లీ పోర్షన్ సబ్మిటెడ్ మౌంటైన్స్. దీస్ ఐస్లాండ్ గ్రూప్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ ది కంట్రీ. మనకు ఇవనేది మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎప్పుడైనా మనకు ఈ ఐలాండ్స్ అనేది మనకు ఎక్కువగా ప్రతి కంట్రీ అనేది సేవ్ చేసుకుందాం అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియా, ఇది మన ఇండియా కదా, ఇక్కడ మనకు అండమాన్ అని ఉంటుంది, ఇక్కడ మనకు లక్షద్వీప్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ల్యాండ్ బార్డర్, మనకి ఇది పక్కన ఉంది కదా. సో మనం ఇది ఆక్యుపై చేసుకున్నాము. దానికి ముందు ఒకవేళ మనం ఆక్యుపై చేసుకోకపోయింటే మనకు కొంచెం వరకు పార్ట్ ఉంటుంది. ఎలా అంటే మనకు మొత్తం కంట్రీ అంటే వరల్డ్ హెరిటేజ్లో ఏమనుందంటే ఇది వాటర్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక లెవెల్ ఉంటుంది, ఒక లెవెల్ మనకు వాళ్ళు ఇస్తారు, అంటే అన్నిటికీ ఒక లెవెల్ ఉంటుంది. ఈ లెవెల్ వరకు వాటర్ని మీరు కంట్రోల్ చేయొచ్చు మీ ల్యాండ్ నుంచి, అంటే ఈ ల్యాండ్ ఇక్కడ వరకు ఉంది కదా, ఈ బార్డర్ నుంచి ఇంతవరకు మీరు కంట్రోల్ చేయొచ్చు. ఆ కంట్రోలింగ్ ఏం చేయొచ్చు అంటే ఏదైనా బార్స్ వచ్చినా కానీ మనము పెట్టుకోవచ్చు, అలాగే ఏమన్నా వచ్చినా కానీ మనం పెట్టుకోవచ్చు. సో అలాగా మనకు షిప్స్ కానీ అలా ఇలా ట్రాన్స్పోర్టింగ్ కానీ మనకు నచ్చిన బిల్డింగ్స్ కానీ అక్కడ కట్టించుకోవచ్చు. అందుకని మనకు ఎక్కువగా ఐలాండ్స్ ఉంటే మనకు చాలా అది లక్కీ కంట్రీ అని అంటారు. సో మన ఇండియాకు చుట్టూ ఇవి ఉన్నాయి. సో ఇది అనేది మనకు చాలా పెద్దది. ఇప్పుడు మనం ఎలా కౌంట్ చేస్తారు తెలుసా, వాళ్ళు ఎవరు శాంచురీ వాళ్ళు మనకి ఇక్కడ నుంచి అంటే అండమాన్ అండ్ నికోబార్ కూడా మనమే అని చెప్పేసి తీసుకున్నాం మనము. సో మనది నియర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇంక ఇదంతా మనకు ఏమవుతుంది అంటే అది ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటారు, ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు మనకు కొంచెం ప్లేస్ అనేది ఆక్యుపై అవుతుంది కదా. ఇది మన ప్లేసే కదా, సో ఇది మన ప్లేసే కదా. సో ఆడి వరకు అలాగా అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకని మనకు అండమాన్ అండ్ నికోబార్ అనేది ఐస్లాండ్ ఉంది. అండమాన్ ఏమో నార్త్ సైడ్, అది నికోబార్ ఏమో సౌత్ సైడ్ ఉంటుంది. దీస్ ఐస్లాండ్ గ్రూప్స్ ఆర్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ ది కంట్రీ. ఇది మనకు చాలా గ్రేట్ ఇంపార్టెన్స్, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే అలా వల్ల మనకు చాలా హెల్ప్ చేస్తుంది. there is great diversity of flora fauna in this group of islands too. మనకు లక్షద్వీప్లో ఎలా ఫ్లోరా అండ్ ఫన్నా ఎక్కువ ఉంటుందో ఇక్కడ కూడా మనకి ఫ్లోరా అండ్ ఫన్నా మాత్రం చాలానే ఉంటుంది. ద ఐస్లాండ్ లయింగ్ క్లోజ్ టు ది ఈక్వేటర్ అండ్ ఎక్స్ప్రెస్ ఈక్వేటోరియల్ క్లైమేట్ అండ్ హ్యాస్ థిక్ ఫారెస్ట్ కవర్స్. ఇక్కడ అనేది మనకు చాలా ఫారెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈక్వేటర్ ఉంది కదా, మనం ఇది ఆల్రెడీ మనము చిన్నప్పుడే నేర్చుకున్నాం. సో ఈక్వేటర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లైమేట్ అనేది చాలా రైనీగా పడుతుంటుంది. సో ఇక్కడ మనకు ఫారెస్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇండియా ఇది మనకు చూడండి, ఇండియా ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఫౌండ్ ఆన్ బురెండ్ ఐస్లాండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్లో మనకు ఉన్న బరెన్ ఐస్లాండ్ ఏదైతే ఉందో అక్కడ, అంటే అండమాన్ అండ్ నికోబార్లో ఒక బురెన్ ఐస్లాండ్ అని ఉంది, అది మనకు అక్కడ వాల్కెనో అనేది ఉంది. ఇండియాలో మనకు ఇండియాస్ దగ్గర ఉన్న వాల్కెనోస్ అనేది మనకి యాక్టివ్గా ఉన్న వాల్కెనో అంటే అది బరెన్ ఐస్లాండ్లో ఉన్న వాల్కెనో అని చెప్పుకోవచ్చు. ఏ డీటెయిల్డ్ అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ ఫిజియోగ్రఫిక్ యూనిట్స్ హైలీ ద యూనిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఈచ్ రీజన్. ఇదంతా మనం చదువుకోకపోయినా ఒకటే నిజం చెప్పాలంటే ఇది మీరు చదువుకోండి. నిజం చెప్పాలంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు.
ఒకవేళ మీరు ఇది కూడా నేను చదవాలి అది కూడా నేను చదవాలి అంటే మీరు చదువుకోండి, ఇది ఈజీగానే అర్థమవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాక్స్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇక్కడికి ఈ వీడియో అయిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ మనం థర్డ్ చాప్టర్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియో అనేది మనకు బయాలజీ గురించి అయితే వస్తుంది. సో స్టే ట్యూన్ గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గాయస్ లైక్ చేస్తారని అనుకుంటూ, అండ్ ఈ వీడియో అయితే చక్కగానే వస్తుంది, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ లేటర్. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.